ఏపీలో ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ మరి కాసేపట్లో ప్రారంభం కానుంది. గత నెల 27న పోలింగ్ జరిగింది. 8 గంటలకు కౌంటింగ్ ప్రారంభం కానుండగా ఫలితాలు రావడానికి సమయం పడుతుంది. గుంటూరు, కృష్ణా జిల్లాల గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ కోసం ఏసీ కాలేజ్లో పటిష్ట ఏర్పాట్లు చేశారు అధికారులు. గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో మొత్తం 3,47,116 మంది ఓటర్లుండగా 2,41,502 మంది ఓటర్లు తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఉభయ గోదావరి జిల్లా గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల ఓట్ల లెక్కింపు ఏలూరులోని సిఆర్ రెడ్డి ఇంజనీరింగ్ కాలేజ్లో జరగనుంది. మొత్తం 2,18,902 మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు. ఇక ఉత్తరాంధ్రలో టీచర్ ఎమ్మెల్సీ విషయానికి వస్తే మొత్తం 22,493 మంది ఓటర్లుండగా 20,783 మంది తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. 92.4% పోలింగ్ నమోదైంది. తొలి ప్రాధాన్యత ఓట్లతో ఫలితం తేలిపోతే సాయంత్రం 4 గంటల తర్వాత విజేతను ప్రకటించనున్నారు. విశాఖ ఎమ్మెల్సీ కౌంటింగ్ కు సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి రవిచంద్ర లైవ్ లో అందిస్తారు. రవిచంద్ర, ఉత్తరాంధ్ర టీచర్స్ ఎమ్మెల్సీ ఎన్నికల కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. 7:15 ఏజెంట్లు లేదా అభ్యర్థుల సమక్షంలో స్ట్రాంగ్ రూములను తెరుస్తారు. ప్రస్తుతం ట్రిపుల్ ఈ బిల్డింగ్ ఏదైతే ఆంధ్ర యూనివర్సిటీ ట్రిపుల్ ఈ బిల్డింగ్ ఉందో ఈ బిల్డింగ్ లోనే కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మొత్తం 3 దశల్లో కౌంటింగ్ ను నిర్వహిస్తారు. మొదటి దశలో స్ట్రాంగ్ రూములను తెరిచిన తర్వాత బ్యాలెట్ బాక్సులను కౌంటింగ్ కేంద్రాలకు తీసుకెళ్తారు. కౌంటింగ్ సెంటర్ల దగ్గర వాటిని వేరు చేయటం అనేది ఒకటి. రెండవది, వేరు చేసిన వాటిని 1000 చొప్పున కట్టలుగా కట్టి వాటన్నిటిని కూడా డ్రమ్ములో వేసి మిక్స్ చేస్తారు. ఇది 3 దశల్లో ఈ ప్రక్రియ కొనసాగుతుంది. ఒకసారి డ్రమ్ములో వేసి ఓట్లన్నింటిని వేరు చేసిన తర్వాత టేబుల్లో వారీగా పంపిణీ చేస్తారు. పంపిణీ చేసిన తర్వాత వాటిలో చెల్లని ఓట్లని అనేది సాగ్రిగేట్ చేసిన తర్వాత అప్పుడు కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. పూర్తి స్థాయిలో ఓట్ల లెక్కింపు జరగడానికి మధ్యాహ్నం వరకు సమయం పట్టే అవకాశం ఉంది. లంచ్ తర్వాత పూర్తి స్థాయిలో కౌంటింగ్ ను ప్రారంభిస్తారు. ఈ కౌంటింగ్ లో ఓట్లు ఎవరెవరికి ఎన్ని వచ్చాయి అనేది అభ్యర్థుల వారీగా వాటిని వేరు చేసిన తర్వాత మొత్తం వచ్చిన ఓట్లన్నింటిలోనూ కూడా 50% ప్లస్ ఎవరికైతే ఓట్లు వస్తాయో వారిని విజేతగా నిర్ణయించడం ఈ ఎన్నిక ప్రక్రియలో కొనసాగుతుంది. ఓవరాల్ గా ఓటింగ్ లో పాల్గొన్న మొత్తం 20,794 మంది ఓటర్లు ఓటు హక్కును వినియోగించుకోగా వీరిలో 50% ప్లస్ ఎవరికైతే అభ్యర్థికి వస్తాయో వారిని విజేతగా డిక్లేర్ చేసే అవకాశం ఉంది. మొత్తం ఈ ప్రాసెస్ అంతా జరగడానికి 10 గంటల సమయం గరిష్టంగా పడుతుందని అంచనాలు వేస్తున్న నేపథ్యంలో అందుకోసం యంత్రాంగం పూర్తి స్థాయిలో ఏర్పాట్లను కూడా చేసింది. 3 ప్రధాన అభ్యర్థులు ఈసారి పోటీలో ఉండగా వారి మధ్యనే హరావరి నడుస్తుంది. రాజకీయ పక్షాలు కూడా ఈ ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకున్న నేపథ్యంలో ఫలితాలపై ఉత్కంఠత కొనసాగుతోంది. రైట్ రవిచంద్ర, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.